సంఘంలో ఉన్నవారిని బయట వారిని ఎలాగో మింగేశాడండి. ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం ఎంతగా ఉంది అంటే సంఘంలో ఉన్న వారిని లాగేయాలి, కబలించేయాలి. సీమోను, నీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు అన్నారు, నాయన సీమోను, సాతాను మిమ్మును పట్టి, ఎవరినండి మిమ్మును అంటే సంఘంలో ఉన్న మిమ్మల్ని, క్రీస్తు రక్తంలో కడగబడిన మనలను, లోకం నుండి ప్రత్యేకింపబడిన వారిని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మలను కోరుకునేను. ఆనాడు అపోస్తులను కోరుకుంటే ఎవరు ఒప్పుకోలేదో తెలుసా? మిమ్మల్ని కోరుకునేను కానీ మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నా తండ్రిని నేను వేడుకున్నాను, వద్దు నాయన, వీళ్ళు ఇప్పుడే స్థిరులవుతున్నారు, ఇప్పుడే వీరు బలపడుతున్నారు, వీరు మరలా తిరిగిపోతే కష్టం, తప్పిపోయే ప్రమాదం ఉంది. ఈ సందర్భం చూడగానే మనకు సందర్భం గుర్తు రావాలి. ఎవరి సందర్భం తెలుసా? యోబు గారి సందర్భం. యోబు విషయంలో కూడా అపవాది దేవుని పర్మిషన్ అడిగింది. తండ్రి, మీరు సెలవిస్తే ఇదిగో ఈ భూమి మీద నీతిమంతుడిగా మీరు చెప్పుకుంటున్న, తాను బ్రతుకుతున్న యోబు అనే ఒకటి గురించి నేను పరిశీలించాలనుకుంటున్నాను. దేవుడు యోబుకి ఏమిచ్చాడో తెలుసా? దేవుడు యోబు మీద అపవాదికి ఒక పర్మిషన్ ఇచ్చాడు. ఇశ్రాయేలు విషయంలో కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, నేను ఆజ్ఞ ఇయ్యగా, ఎవరినండి? దేవుని ప్రజలండి, ఇశ్రాయేలు. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యముతో జల్లెడును జల్లించినట్లు ఒక్కడును తప్పిపోకుండునట్లు. అంతే కదా? ఇశ్రాయేలు అన్ని జనులు అందరిలో జల్లింతును గాని ఒక్కరు కూడా తప్పిపోరు. దేవుడు ఆజ్ఞ ఇస్తే మింగేయటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలుసా? అపవాది. అందుకే పేతురుతో రాయించాడు, ఏమన్నాడంటే, నిర్భరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడో తెలుసా? నా దగ్గరికి వస్తాడు, చూస్తాడు, తండ్రి ఏంటి పరిస్థితి, అవకాశం ఇస్తారా? దేవుడు కానీ అవకాశం ఇస్తే మింగేయటానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నిర్భరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి, బుద్ధిశూన్యులుగా ఉండకండి. మరి బుద్ధిమంతులుగా ఉండాలి అంటే, బుద్ధి కుశలత మనలో రావాలి అంటే, బుద్ధి బలము మనలో రావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 3వ వచనము, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములమై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి అంటే ఎవరి యందు ఉన్నాయండి? బుద్ధి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నీకు బుద్ధి రావాలి అంటే ఈరోజు సంఘంగా చేరుకొని మనమందరం దేవుని వాక్యం చర్చించుకుంటున్నామంటే ఒకరిని ఒకరు మంచి మాటల చేత హెచ్చరించుకున్నాము. ఈ హెచ్చరిక మాటలను బట్టి, సొంత మాటలా ఇవేమైనా సొంత మాటలా? కాదండి, సొంత మాటలు కాదు, దేవుని మాటలు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఈరోజు ప్రతి మనిషికి బుద్ధి రావాలి అంటే దేవుని మాటలు మనం చర్చించుకోవాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలి, ఆచరించే వాటిగా పెట్టాలి. ప్రియులారా, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. ఒకనాడు ఏదేను వనంలో జరిగిందదే. అవ్వా, ఎంత మాట అనేసావు అవ్వా, ఎన్ని పండ్లు తిన్నా నిన్ను ఆ పండు తినమంటే ఎందుకు శంకిస్తున్నాను ఆ మాటని?
అదిగో ఆ సొరకాయ తినమంటే, ఉదాహరణ చెప్తున్నానండి, ఆ సొరకాయ తినమంటే సొరకాయ తిన్నావు, ఆ కాయ తినమంటే ఈ కాయ తిన్నావు, ఏ కాయైనా చూడడానికి పచ్చగున్నదైనా తిన్నావు, ఎర్రగున్నదైనా తిన్నావు, పిందలాగా ఉన్నది ఏది చెప్తే అది తిన్నావు కదా, ప్రతీది మంచిగానే అనిపించింది కదా. మరి దీని గురించి చెప్తే దేవుడు తినొద్దు అన్నాడని నువ్వెందుకు చెప్తున్నావు నాకు? తిను, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, ఇన్ని కాయలు తిన్నా నీకు ఇది తిన్నా కూడా ఏం కాదు. కేవలం నీకేమవుతుందో తెలుసా? ఏమందండి, అవతో చెప్పేటప్పుడు ఏమంది? మీరు చావనే చావరు. మళ్ళీ ఎంత నమ్మకంగా చెప్పింది. చచ్చిపోతావని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు అసలు చచ్చిపోవటం అనే ప్రసక్తే లేదు. చావనే చావరు అంటే 1-2 సార్లు చెప్పిందా? చనిపోరు అని చెప్పిందా? లేదంటే చావనే చావరని చెప్పిందా? చావనే చావరు అంటే చచ్చిపోరు అంటే భరోసా ఇచ్చిందండి. చక్కని మాట చేత మోసగిస్తుంది. మనిషికి బుద్ధినిచ్చేదేమో, మనిషికి జ్ఞానం ఇచ్చేదేమో మాట, అది దేవుని మాట, క్రీస్తు మాట. మనిషిని మోసగిచ్చేదేమో అది అపవాది మాట. అది భరోసా ఇచ్చింది పాతాళానికి తీసుకెళ్ళిపోవటానికి అపవాది మాట. దేవుని మాట మనకు బుద్ధినిస్తుంది. ఆ బుద్ధి కలిగిన మాట మన మనసులో పెట్టుకొని చక్కగా ఏం చేయాలో తెలుసా? వినాలండి, చదవాలండి,